ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించి ఆయన ఫైట్ చేస్తున్నారు. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో జరిగింది అనే అనుమానం ఉన్న క్రమంలో బాలినేని చేసిన ఫైట్ వేసిన కేసు కాస్త ఏదో జరిగింది అని అనుకోవడానికి చర్చకు కారణమైంది. ఆ కేసు వేసి ఫైట్ చేస్తుంటే కనీసం పార్టీ తనతో మాట్లాడలేదు, చర్చించలేదు, అసలు ఏం జరుగుతుందని అడిగిన వాడు కూడా లేదన్నారు ఆయన. ఈవీఎంల మీద తోటి నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్పినా నేను అది వదిలేదు, నాకు ఈవీఎంలో అది ఈవీఎంల జోలికే పోగొడిన టైంలో మీరు పోయారు. మీకు రాజకీయ నాలెడ్జ్ ఎంతవరకు ఉందో నాకు తెలియదు. ఏంటి పోగొడిన టైము? ఈవీఎంని చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు ఒక ఈవీఎం ఎక్స్పర్ట్ని పట్టుకొని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ తగాది పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఆ ఈవీఎం ఎవరు తీసాడో డెమాన్స్ట్రేషన్ చేస్తూ ఉంటే వాడిని తీసి లోపల పడేస్తే హీ షట్ హిస్ మౌత్ టు టాక్ అబౌట్ ఈవీఎంస్ చంద్రబాబు నాయుడు. నౌ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ద టేక్ ఏ డెసిషన్. ఎవడైనా సరే ఈఎంఎల్ గురించి మాట్లాడితే నో ఆన్సర్, బ్లేమ్ చేయొద్దు, బికాస్ మేము సుప్రీం అని మాట్లాడుతున్నారు. వెదర్ ఈవీఎంస్ ఆర్ రైట్ ఆర్ రాంగ్. ఈ దశలో నువ్వు నాకు సపోర్ట్ రాలేదని అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇచ్చిన మొట్టమొదటి స్టేట్మెంట్ మీకు అర్థం కాలేదా? అదే ఏం తేడా ఉంది బాలినేని గారి ఫైట్ కి జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కి ఏంటి తేడా ఉంది? లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఏంటి? ఆయన ఏమన్నాడు? ఏదో జరిగింది అన్నాడు, ఆధారాలు లేవు అన్నాడు. జరగరానిది జరిగింది, కానీ నా దగ్గర ఆధారాలు లేవు అని అన్నాడు. ఆధారాలను పట్టుకునే ప్రయత్నం, ఆధారాల కోసం అన్వేషించే ప్రయత్నం కాదా బాలినేని రెడ్డి చేసిన ఫైట్? ఓకే, ఇఫ్ సచ్ ఇస్ ద కేస్, ఇది నీ ఒక్కటే సంబంధించింది కాదుగా. ఆ కాన్స్టిట్యున్సీలో ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒంగోలు సంబంధించింది కాదుగా. ప్రూవ్ చేయగలిగితే ఎగ్జాంపుల్ కదా. ఇక్కడ నేను ఐ విల్ సపోర్ట్ బాలినేని గారి ఫైట్ ని నేను అడ్మైర్ చేస్తున్నా. పార్టీ చేయాల, నేను అడ్మైర్ చేస్తున్నా. యు ఆర్ థింకింగ్ దట్ ఐఎమ్ టోటలీ డిఫరెంట్, బట్ పార్టీ ఈజ్ థింకింగ్ దట్ మనందరం కూడా పార్టీ సమూహంగా ఒక నిర్ణయం తీసుకోవాలని. డిడ్ యు డిస్కస్ టు గో టు ది, ఐ మీన్ నువ్వు 5 లక్షలు కట్టేటప్పుడు నువ్వు పార్టీతో డిస్కస్ చేసావా? అది ఒక పోటీ చేసిన అభ్యర్థికి ఇండిపెండెంట్ గా ఉండే రైట్, నో పార్టీ పర్మిషన్ అవసరం లేదు. దెన్ హౌ డు యు క్లబ్ ది పార్టీ హియర్? అట్లా కాదు కదా. తర్వాత నీ ఇష్ట ప్రకారం వెళ్ళిన తర్వాత నీకు పార్టీ నీకు సపోర్ట్ రాలేదని నువ్వు అదొక్కటే బేస్ చేసుకొని చెవిరెడ్డి గారు మళ్ళీ ఇక్కడికి వచ్చారని, ఈ రెండే కారణాలా నేను అడుగుతున్నా. ఇన్హరెంట్ గా ఎన్ని ఉన్నాయి నేను చెప్పరా? చెప్పండి ఎందుకంటే వరస్టే ఉంది మాట్లాడడానికి. నేను వరస్ట్ మాట తెలుసు. వరస్ట్ అంటే మీ పార్టీ నుంచి ఆయన బయటికి వెళ్ళిన సందర్భంలో కూడా మాట్లాడకపోతే ఇప్పుడు కూడా నేను బ్లేమ్ చేయట్లేదు. నేను ఐఎమ్ నాట్ అబ్యూజింగ్. You're not abusing, you are not blaming, you are raising the point. Maybe he has got his own, he chose his own path. అనుకోనివ్వండి, ఆయన ఎక్కడో ఆయన ఒక నిన్న మాట అన్నాడు, అసలు నేను ఎవరో తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీలో కూడా ఒకరిద్దరు మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళలో బాలినేని గారు ఒకరు అని పవన్ కళ్యాణ్ గారు నేను ఎవరో తెలియకుండా నన్ను ప్రైజ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అనలేదు ఆ మాట అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మార్కాపూర్ బహిరంగ సభలో, జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు బహిరంగ సభలో ఎన్నిసార్లు బాలినేని మా మామ కాబోయే మంత్రి, అంటే మంత్రి కాకుండానే కాబోయే మంత్రి అన్నాడు. నేను విన్నాను. అంటే దీన్ని ఏమంటామండి? అంటే పవన్ కళ్యాణ్ నీకు ఇప్పుడు నీకు ఒక మేరు పర్వతంలా కనబడతా ఉన్నాడు. గవర్నమెంట్ వస్తే మంత్రి అయ్యి ఉండేవాడు, అంతే కదా. కానీ గవర్నమెంట్ రాలేదు. గవర్నమెంట్ రాకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రికమెండ్ చేసి నేను మా మామకు మాట ఇచ్చాను చర్చ్ సెంటర్లో, మీరు దయచేసి మీ క్యాబినెట్ లో తీసుకోండి అని చెప్తాడా? ఇప్పుడు జరుగుద్దేమో, జనసేన నుంచి ఎమ్మెల్సీ క్యాబినెట్ లో తీసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. చూడండి, అంటే మన బ్రతుకు ఏంటి సార్, మంత్రి ఉంటేనే మనం రాజకీయాలా? సరే పక్కన పెడితే మీరు చాలా సీనియర్ పొలిటీషియన్. ప్రకాశం జిల్లాకు సంబంధించి పర్టికులర్గా ప్రకాశం జిల్లాలో ఓ 3 ఎమ్మెల్యేలని వేరే పార్టీకి పంపించగలిగినంత కెపాసిటీ ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు ఇప్పుడు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ నష్టం ఉండదా? ఏముంటుంది? మీరే చెప్తున్నారు ఆయన 3 ఎమ్మెల్యేలు వేరే పార్టీకి పంపించగలిగాడు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. ఆ రోజు పరిస్థితి ఎందుకు అప్పటి నుంచి ఇప్పుడు బలం తగ్గిపోయిందా లేదా? జిల్లా మీద పట్టలేదు ఆయనకి? ఎందుకు ఓడిపోయాడు? ఓడిపోవడం ఇస్ డిఫరెంట్ మ్యాటర్ సార్. ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు అంటే ఏం చెప్తారు? 175 అన్నారు, 11 వచ్చినాయి. ఏం చెప్తారు అంటే? వదిలేసేయండి, నేను ఓడిపోవడం మ్యాటర్ కాదు. ఓడిపోవడం ఈజ్ ఆల్సో మ్యాటర్, బట్ హౌ ఇట్ హెస్ హ్యాపెండ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్ వి సైంటిఫికలీ మెజరింగ్ ద సిచ్యువేషన్ ఆర్ నాట్ అనేది, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నీకు ఈరోజు ప్రభుత్వం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ ఈజ్ స్ట్రగులింగ్.
నువ్వు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం మన బ్లడ్లో ఉన్నట్టయితే మనం ఎక్కడ ఉండాలా? ఇప్పుడు ఏం చెప్పాలా? పవన్ గారికి నీ మీద ప్రేమ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ లేదా? ఎందుకు విజయం గారు మీ ఇంటికి వచ్చి చాలాసార్లు మీతో మాట్లాడిపోయారు? గతంలో మేము అసలు మాకు ఈ పార్టీ వల్ల లాభం లేదు, మేము నష్టపోయామని చెప్పినప్పుడు మీ నష్టాన్ని ఎందుకు పూడ్చారు వాళ్ళు? పుట్టారా? ఎందుకు పూడ్చలేదు? అడగండి. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ నష్టం పూడ్చే క్రమంలో జరిగిన డిస్టర్బెన్స్ ఇదంతా. సార్, లాభ నష్టాలని రాజకీయాల్లో లెక్కేసుకొని అంటే కాదు, పెద్ద నంబర్ కష్టంగా సార్. ఇప్పుడు ఏదో దేనికోసం 10 లక్షలు 2 లక్షలు 10 లక్షలు అంటే ఓకే, కోట్ల రూపాయలు నష్టం జరిగినప్పుడు పార్టీ వైపు నుంచి పార్టీ కారణంగా అయితే ఈ విధంగా మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు కోట్లు వాళ్ళు ఎక్కడి నుంచి 175 మంది ఎమ్మెల్యేతో పార్టీ నాయకత్వానికి బిజినెస్ రిలేషన్స్, పర్సనల్ రిలేషన్స్ ఉండవు కదా? కాదు, ఎవరైనా సరే కోట్ల నష్టాలు ఒక పార్టీ వల్ల, పార్టీ నాయకత్వం వల్ల, పార్టీ కోటరీ వల్ల నష్టపోయినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎవరు ఉన్నారంటే నిజంగా అది మనము దాని మీద కేస్ స్టడీ చేసి వాళ్ళు ఏమేం చేస్తే కోట్లు నష్టపోయారు, అంతకుముందు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఎంత, రాజకీయాల్లో రాకముందు వాళ్ళు ఏంటి, వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మంత్రి అయినప్పుడు ఎంత, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఎంత, ఏం పోగొట్టుకున్నారు, ఇవన్నీ మనం నేను ఒక వ్యాపారం చేసుకుంటున్నాను సార్. నాకు మైన్ ఉంది, మీరు ముఖ్యమంత్రి, నరసింహారావు మైన్ పలానా వాళ్ళకి ఇచ్చేసే వాళ్ళు నీకు మంత్లీ ఇంత డబ్బులు ఇస్తారని చెప్పారు. నేను ఇచ్చా, నాకు మైన్ పోయింది, ఆ డబ్బులు ఇవ్వలేదు, రెస్పాన్సిబిలిటీ కదా? నాకు తెలిసి పాపం బాలినేని గారికి ఏ వ్యాపారాలు లేవండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనుకోండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయనకి మైన్స్ ఉన్నాయని మీరు చెప్తున్నారు కానీ ఆయనకి మాత్రం అసలు ఏ వ్యాపారాలు లేవనేది, ఏ వ్యాపారాలు లేవనేది ఆయన అందరికి తెలుసు. బాలినేని గారికి వ్యాపారాలు అయితే లేవు, నాకు కూడా తెలుసు. ఒకవేళ తెలియకుండా మీరు చెప్పినట్టుగా మీరేమన్నా మైనింగ్ చేసి మైనింగ్ ఉందని తేలిస్తే నాకంటే నాకు లేవు, నా తమ్ముడికో, నా కొడుకో, నా బావమరిదికో, ఇంకెవరికో ఉంటాయి కదా. అంటే మీరు కొడుకులకి, బామర్దులకి, ఫ్యామిలీని మొత్తాన్ని బిల్డప్ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారా? ఉన్న ఆల్రెడీ ఇంతకుముందు నుంచి ఉన్న బిజినెస్లు కావచ్చు. అంటే మేము క్రిస్టల్ క్లియర్ గా ఉన్నామని ఎలా చెప్తారు మీరు? అంతకుముందు నుంచి బిజినెస్లు ఉందా లేవనేది అందరికీ తెలుసు కదా. సర్లే, అసలు విషయం మీరు చెప్పరు, వాళ్ళు మాట్లాడరు, అది బయటకు రాదు. నేను నాకు తెలిసినటువంటి హిస్టరీని కాదు, నేను ఆయన వెళ్ళాడని నేను చెప్పట్లా. అంటే వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని 1-2 మాటలు ఆయన కోటర్ని నేను సజ్జల గారితో నేను కూడా నివేదిస్తా. ఎక్కడ ఇష్యూ బేస్డ్ చాలా ఓపెన్ గానే మాట్లాడతాం, మీరు కూడా మాట్లాడతారు. స్వేచ్ఛ ఉందా మీ పార్టీలో? ఖచ్చితంగా. అంటే నేను చాలా మంది అనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడు, కోటరీతో మాట్లాడు, నథింగ్ అండి. సే ఈవెన్ మై లెవెల్ చాలా లిబరల్ గా, ఇండిపెండెంట్ గా నేను ఇది ఇఫ్ దిస్ ఈస్ కరెక్ట్ పాయింట్ అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి అవలేలగా ఈ విధంగా ఉంది, దీన్ని ఎందుకు ఆలోచించాలని చెప్తాను నేను. నో రిస్ట్రిక్షన్స్ ఎట్ ఆల్, నో బ్యారియర్స్. ఒకవేళ బ్యారియర్స్ పెట్టుకుని ఎవడు ఉన్నాడంటే వాడికి ఏదో లూప్ హోల్ ఉండాలి. మీరు అన్నట్టుగా మా కుటుంబం మొత్తానికి ఏదో ఉండి ఎన్ని ఆడ మాట్లాడతారులే, ఇది మాట్లాడే ముందు అది చూసుకో అంటే మూసుకొని రావాలి కదా. సారీ, ఇది బూత్ అయితే తీసేయి. సో ఇది మనం ఈ లేకుండా మనం రాజకీయాలు మాట్లాడుకోవచ్చు. ఎందుకు లేకపోతున్నారు ఓపెన్ గా? అసలు సరే చూద్దాం, మాట్లాడే బాలినేని గారి ఇష్యూ ఇంకా కూడా మాట్లాడాలి, ఇంకా ఉంది, జాయినింగ్ టైంలో ఏం మాట్లాడతారు.